ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం నవంబర్ 10, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా మీ ముందర నడుచును. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, యెహోవా మీ ముందర నడుచును. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు ఎప్పుడూ కూడా మనకు ముందుగా ఉండే దైవము. ఆయన మన పాదములకు దీపమై ఉన్నాడు. ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మన రక్షణ కోట, ఆయనే మనకు సమస్తము అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే ఆయన లేకుండా మనము ఏ పని చేసినను వ్యర్థము. ఆయన లేకుండా మన జీవితము శూన్యము, ఎందుకు పనికిరాని వంటిది. కనుక ఆయనను మనము ముందుగా ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి ముందుగా ఆయనకు నడవనిస్తే మన జీవితం అంతా ప్రశాంతంగా, ప్రేమతో, సమాధానంతో మన జీవితము చాలా ఆనందంగా మనం బ్రతకచ్చు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి లోకానికే ముందు స్థానం ఇస్తే, ఆయన మాత్రము మనల్ని విడిచిపెడితే మనం బ్రతకలేము. మనం లోకాన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తాడు? ప్రేమైన దేవుని సంగమా, మనము దేవునికి ఆలయమై ఉన్నాము. మన హృదయము దేవుని ఆలయమని వాక్యం సెలవిస్తుంది. మనము ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తే ఆయన ఎప్పుడూ మనకు తోడుగా నివసిస్తారు. ఆయనే మనకు ప్రతిరోజు కూడా ఎలా నడవాలి, ఏం చెయ్యాలి, ఎప్పుడు నువ్వు ఎలా బ్రతకాలని ఆయన నీకు నేర్పిస్తారు. ఆయనే మన గురువు, తల్లి, తండ్రి, సమస్తము ఆయనే. కనుక ఆయన మాటలను త్రోసివేయకుండా, తృణీకరించకుండా ఆయన యందు నమ్మిక ఉంచిన వారందరికీ కూడా ఆయన ముందుండి చేతట్టి నడిపించగల సమర్థుడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, భయపడకు, దిగులపడకు. ఆయన ఎప్పుడూ కూడా నీ వెంటే ఉన్నారు. నీకు ముందుగా నడిచే దైవము నీ యేసయ్య మాత్రమే. కనుక ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.